హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాలీఫ్లవర్తో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఈ ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ను క్లీన్ చేసుకోవాలండి. వెనకాల ఉన్న కాడలన్నీ తీసేసి ఇలా పైన ఉండే ఫ్లేవర్ని మాత్రం మనం వేరు చేసుకోవాలన్నమాట. ఈ ఫ్లేవర్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కొని ఆ తర్వాత తడి ఏమీ లేకుండా ఆరబెట్టి ఉంచుకోవాలి. క్యాలీఫ్లవర్ శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం 1 కప్పు ఆవపిండి వేసుకున్నాను. మనకి క్లీన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక 5 కప్పులు ఉన్నాయండి ఇంచుమించుగాను. దానికి 1 కప్పు ఆవపిండి వేసుకున్నాను. అలాగే 1.5 కప్పు కారం వేసుకుంటున్నాను అనమాట. అలాగే మనకి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కలుపుకోవాలన్నమాట. ముందుగా మనం ఉప్పు, కారం, ఆవపిండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని మనం క్యాలీఫ్లవర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మనం క్యాలీఫ్లవర్ను తడి అనేది ఏమీ లేకుండా ఆరబెట్టి ఉంచుకోవాలండి. తడి ఏమాత్రం ఉన్నా కూడా మనకి పచ్చడి పాడైపోవటం జరుగుతుంది. కాబట్టి క్యాలీఫ్లవర్ను కడిగిన తర్వాత శుభ్రంగా ఒక పొడి బట్టలో వేసి ఒక అరగంట పాటు ఎండలో ఆరబెట్టుకుంటే మనకి తడి అనేది ఏమీ లేకుండా ఆరిపోతుంది అనమాట. ఆ తర్వాత మాత్రమే మనమే పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. మనం వేసుకున్న కారం, ఉప్పు, ఆవపిండి క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలండి. మనకి టేస్ట్కి తగినట్లుగా పులుపుకి ఎంత నిమ్మరసం మనకి అవసరమవుతుంది అన్నది చెక్ చేసుకుని మనం సరిపడా వేసుకోవాలి. నిమ్మరసంలో గింజలు అనేవి ఏమీ లేకుండా గింజలన్నీ తీసేసుకుని మనకి సరిపడా నిమ్మరసం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా ఈ పులుపు అంతా ఈ క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసిన ఉప్పు, కారం, ఆవపిండి, నిమ్మరసం ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నూనె యాడ్ చేసుకోవాలండి. ఈ నూనె నేను 2 కప్పుల నూనె తీసుకుంటున్నాను అనమాట. ముందు 1 కప్పు నూనె వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయను మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన కొలతలతో కనుక మీరు వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ ఆవకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇందులో 1 స్పూను ఆవాలు, మెంతులు వేయించి పొడి కొట్టుకుని ఉంచుకుని ఆ పొడి 1 స్పూన్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ ఆవాలు, మెంతులు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మనం ఆవాలు, మెంతులు సరిసమానంగా తీసుకుని కొంచెం మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని వాటిని మిక్సీలో వేసుకుని మనకి పొడి చేసుకుని ఆ పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా 2 కప్పు ఆయిల్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనకి గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో దేంట్లోనైనా నిల్వ చేసుకుంటే మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఆవకాయ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకి ఈ ఆవకాయ తడి అనేది తగలకుండా చూసుకోవాలి. అలాగే మనం ఈ క్యాలీఫ్లవర్ను శుభ్రంగా కడిగిన తర్వాత తడి అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలన్నమాట. మనకి అప్పుడే ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.